ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మంత్రిని కూడా వదిలిపెట్టట్లేదట. ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ తెలుసు, పని రాక్షసుడు అంటారు ఆయన్ని. ఆయన నిద్రపోరు, ఎదుటోళ్ళు నిద్రపోనివ్వరు. టైం టు టైం అన్నట్టు ఉంటుంది. ముందు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు చూడు, అలా ఉంటుంది. ఎవరిని బద్దకిస్తే ఊరుకోరు, పని చేయకపోతే విడిచిపెట్టరు, వదిలిపెట్టరు. ఇప్పుడు అదే ఆయన దాదాపు 7.5 వయసులో కూడా ఆయన అందరికంటే ఎక్కువగా పనిచేస్తారట. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రులందరికీ క్లాస్ తీసుకున్నారు బాబు గారు. కీలక శాఖలో నిర్వహిస్తున్న మంత్రుల నుంచి చాలామంది వరకు లైట్ తీసుకుంటున్నారట. ఎందుకంటే ప్రభుత్వం పనితీరుకు సంబంధించి సూపర్ 6 హామీలకు సంబంధించి పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కానీ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాగే సింహాచలం చందనోత్సవం ఘటనలో ఏకంగా 7 అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఇలా జరగకుండా మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రభుత్వాధినేత మనసులో ఏముంది అనేది మంత్రులతో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. అంతేకాదు దేవాదాయ శాఖ మంత్రి విశాఖకు వచ్చి సమీక్ష నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, స్థానిక మంత్రులు ఉన్నారు, ఇతర మంత్రులు ఉన్నారు. అందరూ కలిసి ఎంతో కీలకమైన చందనోత్సవంలో రివ్యూలను సమర్థంగా చేయలేకపోయారా అన్నది కూడా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలో చాలా బాధ ఉందట. అంతేకాదు జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలుగా నియమించిన మంత్రులు ప్రభుత్వ పరంగా కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నారు అనేది కూడా. అలాగే టీడీపీలో నేతల మధ్య కోఆర్డినేట్ చేస్తూ అందరినీ కలిసికట్టుగా చేయలేకపోతున్నారు. దీంతో పాటు శాఖాపరంగా కూడా ఆశించిన పనితీరు అయితే కనిపించట్లేదు. దీంతోనే ముఖ్యమంత్రి ఇటీవల లంచ్ మీట్ పేరుతో మంత్రులు పిలిచి కాస్త సీరియస్గానే క్లాస్ తీసుకున్నారట. తీరు మార్చుకోవాలని కూడా సూచించారట. లేకపోతే మంత్రివర్గ విస్తరణకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అని కూడా స్పష్టం చేశారట. ఒక రకంగా ఇప్పుడు మంత్రులు మారకపోతే కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ భవిష్యత్తులో జరగబోతోంది అనే సంకేతం అయితే స్పష్టమవుతోంది.